బ్యాక్ టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయన్నారు అవనిగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిందని, ప్రజల మద్దతు తమకే ఉందన్నారు ఆయన. మరోసారి టీడీపీ ప్రభుత్వమే రాబోతోందంటున్న మండలి బుద్ధప్రసాద్తో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ముమ్మరంగా తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోడూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పటి వరకు మీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ కావచ్చు, పింఛన్లు రెట్టింపు, అన్నదాత సుఖీభవ, ఈ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ వైసీపీ కూడా నవరత్నాలను ప్రకటించింది. ఆ పార్టీ కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. ఓటర్ల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఎలాంటి ప్రచారం నిర్వహిస్తున్నారు? ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. ఏకపక్షంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందన్న విశ్వాసం మాత్రం నాకుంది. ఎందుకంటే ఇచ్చిన వాడిని జనం గమనిస్తారు తప్ప మాటలు చెప్పేవాడిని గమనించరు. నవరత్నాలు అవ్వచ్చు, ఇంకేమన్నా వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఇవాళ భారతదేశంలోనే ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. ఇంత గతంలో ఏదో ఒకటో ఆరా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ప్రత్యేకించి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, ఇజ్రాలకి, అలాగే చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వెనుకబడిన వర్గాల వారికి ఇవాళ పెన్షన్స్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గతంలో 200 రూపాయల పెన్షన్ ఈ రోజున 1000 రూపాయలు చేయటం, 1000 రూపాయలని ఇవాళ 2000 రూపాయలు చేయడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం రాగానే 3000 రూపాయలు చేయడానికి కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. నిజంగా ఇవాళ అద్భుతమైన స్పందన వాళ్ళ పెన్షన్దారుల దగ్గర కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఇవాళ చంద్రన్న రావాలి, ఆయన రుణం తీర్చుకోవాలి ఎన్నికల్లో అని చెప్పిన భావంతో ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన, ప్రధాన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటర్లు తమ వైపే ఉన్నారు. తమకే మద్దతు అనేది వైసీపీ ప్రచారం చేస్తుంది. ఆ ప్రధాన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటర్లు ఆకట్టుకోవటంలో కానీ, మద్దతుని కూడగట్టడంలో కానీ నియోజకవర్గంలో మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల సహకారం, వారి మద్దతు ఏ విధంగా లభిస్తుంది? మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ సామాజిక వర్గాలకి ముఖ్యమంత్రి గారు చేసిన విధంగా సహాయం ఇంతవరకు ఏ ప్రభుత్వంలో చేయలే. అది మాత్రం చంద్రబాబు గారికి దక్కింది. ఉదాహరణ కాపు సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీలుగా చేస్తాం కాపులని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి సోనియా గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ కనీసం బీసీ కమిషన్ కూడా వేసిన పరిస్థితులు లేవు. మళ్ళా చంద్రబాబు గారు అదే వాగ్దానం చేశారు, కాపులను బీసీలుగా చేస్తా అని చెప్పి. ఆయన మంజునాథ్ కమిషన్ వేయటం జరిగింది. సరే, కమిషన్ రిపోర్ట్ని ఆయన అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్కి పంపడం జరిగింది, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం వేరే విధంగా నిర్ణయం తీసుకుంది. ఏంటంటే వాళ్ళ అగ్ర కులాల్లో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే దాంట్లో 5% కాపులకి కేటాయించిన ఘనత ఇవాళ చంద్రబాబు గారికి. అలాగే 1000 కోట్ల రూపాయలు ఇవాళ కాపు కార్పొరేషన్కి ఇచ్చి ఇవాళ కాపుల యొక్క ఆర్థిక స్వావలంబనకి ఇవాళ దోహదం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఇవాళ ఎవరైతే కాపుల గురించి ఆలోచించి, నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించడా, ఈ రకంగా సాయం చేయలే. అంచేత కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారని నా ప్రగాఢ నమ్మకం. ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపులు ఏదైనా సహాయం పొందితే విశ్వాసం చూపుతారు. అలాంటి విశ్వాసం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే కులతత్వం రెచ్చగొడుతున్నారు కొంతమంది, కానీ వాటికి లోబడరు. ఖచ్చితంగా కాపులు ఈసారి మన తెలుగుదేశం పార్టీనే బలపరుస్తారన్నది నా ప్రగాఢమైన నమ్మకం. అలాగే మిగతా రెండో వర్గం మత్స్య పారిశ్రామికులు. ఇవాళ మత్స్య పారిశ్రామిక సంక్షేమానికి ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా 50 సంవత్సరాలకి వాళ్ళ మత్స్య పారిశ్రామికులకి పెన్షన్స్ ఇస్తున్నాం. దానివల్ల మా నియోజకవర్గంలో కొన్ని 100,000 మంది వాళ్ళ పెన్షన్ పొందుతున్న పరిస్థితులు వచ్చాయి. అంచేత ఏ సామాజిక వర్గాన్ని వదలలా. ఇవాళ ఆదరణ పథకం ద్వారా వాళ్ళ బీసీలు ఎవరైతే చేతి వృత్తులతో జీవనం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ 10% వాళ్ళు పెట్టుబడి పెడితే 90% వాళ్ళ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పరికరాలను ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇవాళ కార్యక్రమాలు అన్ని వర్గాలకి చేస్తాయి. చివరికి బ్రాహ్మణ కార్పొరేషను, అలాగే వైశ్య కార్పొరేషను, ఇలా వివిధ వర్గాలకి ఇవాళ ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు. అందువల్ల అన్ని వర్గాలని, ఏ వర్గాన్ని తృణీకరించాలి. ఇంకోటి కూడా నేను చెబుతున్నాను, ఎస్సీ సప్లాన్ ఇవాళ ఆమోదం పొందింది. ఎస్సీ సప్లాన్ ద్వారా వాళ్ళ దళిత వార్డుల్లో చాలా చక్కటి రోడ్లు వేయించాం. అలాగే దళితులకి అన్ని విధాలా కూడా రక్షణ కవచంలాగా నిలిచాం. అంచేత ఏ వర్గానికి మేము అన్యాయం చేయలేదు.
అన్ని వర్గాలకి సమన్యాయం చేసాం. అన్ని వర్గాలు కూడా ఇవాళ మా వెంటే ఉన్నారని మా ప్రగాఢ నమ్మకం. ఏదైనా వర్గానికి అన్యాయం చేస్తే వాళ్ళు మాకు దూరం అయ్యారని చెప్పి భావిస్తాం తప్ప అన్ని వర్గాలకి ఇంత సమన్యాయం చేసిన ప్రభుత్వం ఇంతవరకు లేదని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ప్రత్యేకించి ఇవాళ పెన్షన్స్ కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసిందండి. వాళ్ళ ఆడపడుచులందరూ ఆశీర్వదిస్తున్నారు. చంద్రన్నే రావాలని చెప్పని వాళ్ళు తపన పడుతున్నారు. ఇవాళ వాళ్ళకి 2 సార్లు 22 పర్యాయాలు ఇవాళ పసుపు కుంకుమ ఇవ్వటం కానివ్వండి, 20,000 రూపాయలు పసుపు కుంకుమ ఇవ్వటం కానివ్వండి, బ్యాంక్ లింకేజ్ రుణాలు కానివ్వండి, అలాగే శ్రీనిధి రుణాలు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి ఇవాళ వాళ్ళని ఈ దారిద్ర్య నిర్మూలనలో ఇవాళ మహిళలకు ప్రధానమైన పాత్ర చంద్రబాబు గారు కల్పించారు. అంచేత అన్ని వర్గాలు తెలుగుదేశం వైపే ఉన్నాయి. విజయం మీద ఎటువంటి అనుమానం లేదు. ఒక నిశ్శబ్దమైన విప్లవం రేపు ఎన్నికల్లో రాబోతుందని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలమైనటువంటి అన్ని సామాజిక వర్గాల మద్దతు తనకే ఉంది. తన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కాలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ కావచ్చు, అన్నదాత సుఖీభవ, పింఛన్ల రెట్టింపు, ఈ పథకాలు కూడా తమ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈసారి కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మండలి బుద్ధప్రసాద్. కెమెరామెన్ సురేంద్రతో నారాయణ, TV9 అమరిగఢ్ నుంచి.